దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీకు నా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యం ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయం కొరకు దేవునికి వందనాలు తెలియచేస్తూ, కొద్ది సమయము దేవునికి మన సమయాన్ని అప్పగించి దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలని దేవుని నామంలో మీకు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మా దేవా, మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. ఈ దినము నీ నామంలో వాక్య ధ్యానం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని దర్శించి నీ శక్తితో నింపి నీ అభిషేకంతో నడిపించండి. వాక్యం వింటున్న బిడ్డలందరూ నీ వాక్యం ద్వారా ఆశీర్వదించబడి నీ కృపను పొందినట్లు సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానము మీకు మహిమార్థముగా మా అందరికి ఆశీర్వాదకరముగా అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యాన వాక్యము ఆశీర్వాదమునకు 5 మెట్లు. మనమందరం కూడా ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత గొప్ప చేయబడాలని మనం ఎంతో ఆశ కలిగి ప్రభువును మనం అడుగుతాం. దేవా, నన్ను దీవించు ప్రభువా, దేవా నన్ను ఆశీర్వదించు నాయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా, మా సంఘాన్ని ఆశీర్వదించు ప్రభువా. మనం ప్రార్థన చేస్తే ప్రతి సమయంలో మనము ఆశీర్వాదం కొరకు దేవాది దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. అయితే మనకి ఆశీర్వాదము ఏ విధముగా దొరుకుతుంది, మనం ఏ విధముగా దేవుని ఆశీర్వాదమును పొందుకోగలమనే కొద్ది అంశాలను మనం ధ్యానం చేద్దాం. ఆశీర్వాదం పొందాలంటే మనం కొన్ని అంశాలను మన జీవితంలో నెరవేర్చవలసిన వారముగా ఉన్నాం. కొన్ని ఆధ్యాత్మిక మెట్లు కావలసిన వారముగా ఉన్నామని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము జీవితమును మనము ఆదర్శముగా ధ్యానించిన ఎడల, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాము దేవుని ఆశీర్వాదములను మెండుగా పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం బైబిల్లో ధ్యానం చేస్తున్నాం. ఆయన ఆశీర్వదించబడటానికి కారణాలు ఏంటి? దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? మనల్ని కూడా ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలన్నా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ప్రభువు మనకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. మొదటిగా మనము ఆశీర్వదించబడాలి అంటే మొదటి కారణము మనలో దేవుని యందు విశ్వాసం ఉండాలి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచుట, నమ్మకం ఉంచుట. అబ్రహాము జీవితమును మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనము అబ్రహామును చూస్తాము. అబ్రహాము తెరహు కుమారుడు, నోవాహుకు 3 కుమారులు. ఈ 3 కుమారుల్లో తెరహు నుండి వచ్చినవాడు అబ్రహాము. తెరహు కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నట్లు, విగ్రహారాధన చేసినట్లు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చదువుతాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో తెరహు కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులని వ్రాయబడి ఉంది. ఆ విగ్రహారాధికుల కుటుంబం నుండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము విగ్రహారాధన నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఒక దినమున దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అన్యుడిగా ఉన్నాడు. దేవుడు అంటే ఎవరో, యెహోవా అంటే ఎవరో అబ్రహాముకు తెలియదు. కానీ తన్ను పిలిచిన దేవుని యందు అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాము
దేవుని మాటను నమ్మాడు. మనం 12వ అధ్యాయం చూసినట్లయితే యెహోవా అంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది దేవుడు అబ్రాహాముతో చెప్పినటువంటి మాట. నేను నీకు చూపించే దేశం వెళ్ళు, నీ స్వజనంగాన్ని వదిలిపెట్టు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరమును దేవుని యొక్క స్వరమును అబ్రాహాము విశ్వసించాడు. దేవుని మాట యందు అబ్రాహాము విశ్వాసం పెట్టుకున్నాడు. అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విశ్వాసం ఉండాలి. అబ్రాహాము తన జీవితంలో బహుగా ఆశీర్వదించబడటానికి మొట్టమొదటి కారణము అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము ఈ మాటల యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే దేవుని మాటలు నమ్మాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మాలి. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. ఆ అపరిచిత స్వరమును నమ్మాడు. అప్పటికి దేవుడంటే అబ్రహాముకు తెలియదు, విగ్రహారాధికుడుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆ దైవ స్వరమును, ఆ దేవుని యొక్క ఆ మహా శక్తిని అబ్రహాము విశ్వసించాడు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనంతటి మనము విశ్వాసం ఉంచలేము. మనము విశ్వాసంలో ముందు కొనసాగాలి అంటే, దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉండాలి అంటే, దేవుని యందు బలమైన విశ్వాసం ఉండాలి అంటే మనము మన ప్రభు అయిన యేసు వైపు చూడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుతూ అని వ్రాయబడింది. విశ్వాసమును కర్త ఎవరు? మనంతటి మనము విశ్వాసాన్ని కాపాడుకోలేం. మనమంతటి మనము విశ్వాసంలో స్థిరులుగా ఉండలేం. మనమంతటి మనం విశ్వాసంలో బలపడలేం. మన విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి అంటే, మన విశ్వాసము బలమైనదిగా ఉండాలి అంటే, మన విశ్వాసం నందు స్థిరులముగా ఉండాలి అంటే ప్రభు అయిన యేసు నందు మనం నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసు వైపు చూస్తూ, ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కారకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే విశ్వాసమును మనలో కలుగు చేయువాడు. కాబట్టి యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు మనము చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, దృఢమైన విశ్వాసం ఉంచాలి. యేసయ్య అనేక సందర్భాల్లో తన శిష్యులను హెచ్చరిస్తూ వచ్చారు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అని. యేసయ్య తన శిష్యులను, అక్కడ చేరిన వారిని అనేక మందిని హెచ్చరించారు. మన విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. ఆయన మహాదేవుడని, ఆయన మన రక్షణకర్తని, ఆయనే మనల్ని ఆశీర్వదించ శక్తి కలిగిన దేవుడని మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, అబ్రహాము ఏ విధముగా నమ్మాడు? అబ్రహాము దేవుని సందేహించగా నమ్మాడు. మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే
మోషే చరిత్ర చదువుతున్నప్పుడు, మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు వేశాడు. దేవుని దగ్గర కొంత సంభాషణ జరిగింది. వెంటనే మోషే అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు దేవుని పిలుపుని. అలాగే ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా అంటాడు కదా, నేను బాలుడను అంటాడు. కానీ అబ్రహాము విషయం అలా దేవుని గ్రంథంలో వ్రాయబడలేదు. ఒకవేళ అబ్రహాం కూడా ఏదైనా దేవునికి సాకులు చెప్పినట్టయితే ఆ విషయం కూడా ఇక్కడ వ్రాయబడి ఉండేది. కానీ అబ్రహాము వెంటనే దేవుని మాటను విశ్వసించాడు. అబ్రహాం బిలీవ్డ్ గాడ్స్ వర్డ్ ఇన్స్టాంట్లీ. ఉన్న పాటున దేవుని మాటను విశ్వసించాడు. మనం చూస్తాం కదా, ఈ రోజుల్లో ఇన్స్టాంట్, అంతా ఇన్స్టాంట్ గా జరిగిపోతా ఉంటుంది. ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం బ్యాంకులకు వెళ్ళక్కర్లేదు, విత్డ్రా ఫార్మ్స్ ఫిల్అప్ చేయలేదు అక్కర్లేదు, ప్రయాసపడక్కర్లేదు, క్యూలో నిలబడక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని మన సెల్ ఫోన్లో ఆపరేట్ చేస్తే మనము ఎంత దూరమైనా ఎంత అమౌంట్ అయినా ఇతరులకు మనం ట్రాన్సాక్ట్ చేయగలం ఇన్స్టాంట్గా, ఉన్న పాటున, క్షణాల మీద. అలాగే దేవుడిని అబ్రహాము క్షణాల మీద నమ్మాడు, ఉన్న పాటున నమ్మాడు. ఇక ఏ విధమైన ఆలస్యం చేయకుండా, తడబాటు లేకుండా అబ్రహాము దేవుని మాట నమ్మాడు. మనం కూడా దేవుని మాటను పూర్ణంగా విశ్వసించాలి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం బోధించబడుతూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా తక్షణమే దేవుని మాట యందు మనం విశ్వసించిన ఎడల దేవుడు మన ఎడల ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. అప్పుడు నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవదిగా మనం గమనించినట్లయితే విధేయత. దేవుడు మనల నుండి కోరే రెండవ అంశము విధేయత, ఒబీడియన్స్. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాము మొదటిగా దేవుణ్ణి విశ్వసించాడు, ఆయన మాటను నమ్మాడు, ఆయనకు విధేయత చూపించాడు. ఇక్కడ మనం 12వ అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్పిన మాట విని 4వ వచనంలో ఉంది, అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. అతనితో చెప్పిన మాట ప్రకారము అబ్రహాము వెళ్ళెను. విశ్వాసముతో కూడిన క్రియలు. యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసమునకు క్రియలు జోడైనప్పుడు, విశ్వాసమునకు క్రియలు ఏకమైనప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం. కేవలము దేవుని వాక్యమును విశ్వసించటం మాత్రమే కాదు, దేవుని మాట యందు నమ్మిక ఉంచటమే కాదు, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించాలి. చాలా మంది ఇక్కడే ఆగిపోతా ఉంటారు. దేవుని మాట వింటారు, దేవుని మాట యందు విశ్వసిస్తారు, కానీ దేవునికి విధేయత చూపించరు. దేవుని వాక్యం చదువుతారు, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుని ఆజ్ఞలకు లోబడరు, దేవుని మాట ప్రకారం చేయరు, దేవుడు కోరిన విధముగా జీవించరు. అందుకనే మన ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, మన ఆశీర్వాదాలు మనకు దూరం అయిపోతూ ఉంటాయి. మన ఆశీర్వాదాలు ఎందుకు మనము అనుభవించలేకపోతున్నామంటే మనలో విశ్వాసం ఉంటుంది కానీ మనలో విధేయత ఉండట్లేదు. దేవుడు విధేయత చూస్తాడు. ఆదాము హవ్వలను మొట్టమొదటిగా పరీక్షించినప్పుడు విధేయతను పరీక్షించాడు, కానీ ఆదాము హవ్వలు దేవుని మాటకు విధేయత చూపించలేదు. దేవుని మాటను వారు అంగీకరించి దానికి లోపడలేదు. కీర్తనలు 119లో మనం చదువుతాం, నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనుము అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనము మరొక సందర్భాన్ని చూస్తే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొన్నని మరొక చోట మనం యోహాను పత్రికలో మనం చదువుతాం. మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే, మనం దేవుని మాట యందు విశ్వసించే వారమైతే, మనం రెండవ పని ఏం చేయాలి అంటే మనం దేవుని మాట యందు విశ్వాసం ఉంచడంతో పాటు
ఆయనకి విధేయత చూపించాలి. గాడ్ వాంట్స్ ఒబీడియన్స్. దేవుడికి విధేయత చాలా ఇష్టము. దేవునికి విధేయులైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో మనం చదువుతాం, దేవుడు విధేయతను కోరుకుంటున్నాడు. మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు సౌలును ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అనుగ్రహించాడు. సమూయేలు చేత సౌలు రాజుగా, దేవుని పక్షమున సమూయేలు సౌలును రాజుగా అభిషేకించాడు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు రాజు దేవుని యొక్క కృపను కోల్పోయాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చినటువంటి ఆ రాజ్యభారాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకంటే దేవునికి విధేయత చూపించలేదు. దేవుని మాటకు వెంటనే ఆయన యొక్క స్పందన అనుకూలంగా లేదు. అప్పుడు సమూయేలు అంటాడు కదా సౌలుతో, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో మనం ఈ మాటలను ధ్యానించవచ్చు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మనం దేవుని మాట వినకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకుండా, దేవుడు మనకి ఏదైతే నిర్దేశించాడో ఆజ్ఞలను మనం నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుని యందు విశ్వాసం ఉంచానులే అని అనుకుంటే మనం ఆశీర్వదించబడం. ఆశీర్వాదము మొదటి మెట్టులోనే ఆగిపోతుంది. నువ్వు రెండవ మెట్టుకు ఎక్కినప్పుడు ఆశీర్వాదము నీ వెంబడి మెట్టుకి వస్తూ ఉంటుంది. రెండవ మెట్టు విధేయత, ఒబీడియన్స్. దేవుడు మనల నుండి విధేయత కోరుకున్నాడు. ఎవరైతే దేవుని యందు విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆ ప్రకారం చేస్తారో వారు దేవుని చేత నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కృపను పొందుకోవాలి అంటే, ఈ దినమే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలి అంటే, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడాలి అంటే దేవునికి విధేయుడిగా ఉండు, వాక్యమునకు విధేయుడిగా ఉండు, వాక్యమునకు లోబడి ఉండు, వాక్యానుసారం జీవించు, వాక్యానుసారము నీ ప్రవర్తనను సరిచేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా నీ ప్రవర్తన లేకుండా దేవుని మాటకు నువ్వు విరోధముగా జీవిస్తూ, దేవుని మాటను ధిక్కరిస్తూ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు జీవిస్తూ నేను దేవుని చేత ఆశీర్వదించబడాలని ఒకవేళ ఉద్దేశిస్తున్నావేమో అది నీకు కలుగదు. దేవుని ఆశీర్వాదము నీకు కలగాలి అంటే, నువ్వు దేవుని చేత నిశ్చయముగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా ప్రార్థనా జీవితము, ప్రేయర్ఫుల్ లైఫ్. అబ్రహాము జీవితంలో ప్రార్థనా పరుడుగా మనకి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అబ్రహాము యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చిన తర్వాత అబ్రహాము దేవుని మాట విశ్వసించాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రశస్తమైనటువంటిది. నీ కార్యాలు జరగాలి అంటే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దేవుని కృపను పొందుకోవాలి అంటే, దేవుడు నిన్ను దర్శించాలి అంటే, నీ జీవితము, నీ కుటుంబ జీవితము, నీ బిడ్డల జీవితము ఫలప్రదం అవ్వాలి అంటే ప్రధానమైన మెట్టు ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన లేకుండా, ఆ ప్రార్థన అనుభవం లేకుండా, ఆ ప్రార్థనా శక్తి లేకుండా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవుడు అంటున్నాడు కదా, యేసయ్య చెబుతున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. నువ్వు అడగాలి, దేవుని అడగాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుడు నీ బంధకములన్నిటినీ తొలగించి
నీ సమస్యలన్నిటినీ తొలగించి, సతాను అడ్డుపెడుతున్న ఆటంకాలను తొలగించి నేను ఆశీర్వదిస్తాడు. అబ్రాహాము ఆశీర్వదించబడటానికి మరొక కారణము, హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థనా జీవితము. బలిపీఠం కట్టే అనుభవం నీకుందా? ప్రార్థన చేసే నీకు అనుభవం నీవు ఉన్నావా? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే తక్షణమే నీ మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో మోకరించు. దేవా, నా జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. నా జీవితంలో నిన్ను ప్రార్థించే అనుభవంను నేను కోల్పోయాను. నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను. నా కుటుంబం ఎప్పుడు చూసినా శాపగ్రస్తమైన కుటుంబంగా ఉంటుంది. మా కోరికలు నెరవేరట్లేదు, మా బిడ్డలు ఆశీర్వదించబడట్లేదని నువ్వు కలత చెందేదానికంటే ప్రభు సన్నిధిలో బలిపీఠం కట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు, నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చు చేయగలిగిన వాడు నీ దేవుడైన యెహోవాయే. మన ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఆశీర్వదించబడగలం. కాబట్టి అబ్రహాముకున్న మూడవ అనుభవము ప్రార్థనా అనుభవం. ఆ ప్రార్థనా అనుభవంలోనికి మనం అడుగు పెట్టినప్పుడు, ఆ ప్రార్థనా అనుభవంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆయనతో సన్నిహితముగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. నీకంటే ఆశీర్వాదం కలిగిన వాడు మరొకడు ఉండడని నేను నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని నామంలో నువ్వు ప్రార్థించుట అభ్యసించు, ప్రార్థించడం నేర్చుకో, ప్రార్థన ఒక ఊపిరిగా అలవాటు చేసుకో. ఆశీర్వాదము నీ సొంతం అవుతుంది. కలతం చెందవద్దు, నేను ఆశీర్వదించబడట్లేదని. ప్రే అండ్ ప్రే అండ్ ప్రే. నువ్వెంత ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నీకు జవాబునిస్తుంది, నేను ఆశీర్వదిస్తుంది. నాలుగవదిగా చూస్తే అబ్రహాము జీవితంలో మరి ఒక మెట్టు ఆయన దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చుట, నాలుగవ మెట్టు దేవునికి ఇచ్చుట. మనం అన్నీ చేస్తాం కానీ దేవునికి ఇచ్చే విషయంలో చాలా వెనుకబడి ఉంటాం. దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా వెనుకంజ వేస్తూ ఉంటాం. దేవుడు నీకు సమస్తమును కలుగు చేసి, నీకు అన్నపానములు ఇచ్చి, నీకు సమృద్ధినిచ్చి, నిన్ను హెచ్చిస్తూ ఉంటే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? నువ్వు దేవునికి నీకు కలిగిన దానిలో దేవుణ్ణి ఎలా కనపరుస్తూ ఉన్నావు? అబ్రహాము తన సహోదరుడైన లోతును శత్రువులు తీసుకెళ్ళిపోయారు. లోతు శ్రమల్లో పడ్డాడు. అప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ శత్రువులను జయించి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహామును ఎదుర్కోవటానికి షాలేము రాజు ఎదురయ్యాడు. షాలేము రాజు అయినటువంటి ఈ మెల్కీసెదెకు ఎదురయ్యి అబ్రహామును దీవించి ఆయనకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకుని అబ్రహాం చేసిన పని ఏంటంటే యాజకునికి 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాం దగ్గర నుండి ప్రారంభమైన ఈ అర్పణ, ఈ ఇచ్చుట అనేది మన జీవితంలో ఎంతో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. మనం అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటా ఉంటాం, అన్నిటికీ విస్తారంగా సమృద్ధిగా ఖర్చు పెట్టుకుంటాం. కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి, ఆ 10వ భాగం ఇవ్వాల్సి వచ్చేసరికి మనము మన పిడికిల్ని, మన గుప్పిల్ని బిగిస్తూ ఉంటాం. అందుచేత అనేకులు ఆశీర్వదించబడలేకపోతున్నారు, అనేకులు దీవించబడలేకపోతున్నారు, అనేకులు దేవుణ్ణి ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నారు, ఆయన ఆశీర్వాదాలను ఎందుకు వారు అనుభవించలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చుటలో వారు వెనకాడుతున్నారు. చాలా మందిని చూస్తా ఉన్నాం మనం. దేవునికి ఇచ్చుటలో వెనకంజ వేసి ఆ వెనుకబడిన తనంలోనే ఉన్న అనేకులను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. నువ్వే కోవలో ఉన్నావో నీవే అర్థం చేసుకో. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడుతున్నావా? దేవునికి నీకు కలిగిన దానిని ఇవ్వకుండా బిగబట్టి నువ్వు శాపాలను, కష్టాలను, నష్టాలను, ఆర్థిక ఒడిదుడుకులను, వ్యాధులను నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? నువ్వు దేవునికి
ఇవ్వకపోతే నీకేదో విధముగా నీకు ఏ నష్టమో కలుగుతూ ఉంటుంది. నువ్వు ధైర్యం చేసి నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథంలో మనం చదువుతాం, నీ ఆస్తిలో భాగం ఇచ్చి నీ ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చినట్లయితే నిన్ను బహుగా దీవిస్తాడని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సామెతల్లో చెప్తూ ఉన్నాడు, నీ ఆస్తి అంతటిలో భాగం ఇచ్చి నీ ప్రథమ ఫలములనిచ్చి దేవుణ్ణి గణపరచమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మన ఆస్తిలో దేవునికి భాగం ఇద్దాం. తర్వాత చివరిగా సమర్పణ. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుడి కొరకు మనము ఏదైనా త్యాగం చేయాలి. మనం దేవుని కొరకు మన జీవితాలని త్యాగం చేసినప్పుడు, మనం దేవుని కొరకు సమస్తము సమర్పించుకున్నప్పుడు, మన ఆత్మ ప్రాణ దేహములను దేవునికి సమర్పించుకున్నప్పుడు, యథార్థంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు సొంత కుమారుని, కన్న కుమారుని, ఏకైక కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెందియక తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి అబ్రహాము త్యాగం చేశాడు. దేవునికి సమర్పించడానికి, తన బిడ్డను వదులుకోవటానికి, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని కొరకు త్యాగం చేయటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. అంచేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము వాగ్దానము అక్కడ స్థిరపరచబడింది. నీవు కూడా 5వ మెట్టుగా త్యాగము అనే గుణలక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యంలో మీరు 5 మెట్లను, 5 సూత్రాలను మీరు నెరవేర్చినట్లయితే ఆశీర్వాదం మీ సొంతమని నేను దేవుని పక్షమున మీతో చెప్తున్నాను. 1, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసంలో స్థిరులై ఉండండి. 2వది, విధేయత కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన కట్టడలను అనుసరించండి, వాక్యానుసారం ప్రవర్తించండి. 3వదిగా ప్రార్థన అనుభవంలోనికి రండి. 4వదిగా దేవునికి ఇచ్చుటలో వెనుకంజ వేయకండి. 5వదిగా దేవుని కొరకు మీ జీవితాలను సమర్పించుకోండి. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయండి. దేవుని కొరకు నిన్ను నష్టపరుచుకోవటానికి ఇష్టపడండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో ఆశీర్వదించబడతాయి, మీ బిడ్డలు హెచ్చించబడతారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రార్థన చేద్దాం. దేవా, నీవు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదముల కొరకు వందనాలు. 5 మెట్లు ఎక్కటానికి మాకు సహాయం చేయండి. విశ్వాసములు స్థిరులుగా చేయండి నాయనా. విధేయత చూపుటలో మేము వెనుకంజ వేయక నాయన. ప్రభువా, దేవా, ప్రార్థన అనుభవంలో నాయన ముందడుగు వేస్తూ, దేవా, నీకిచ్చుటలో ప్రభువా మేము మొదటిగా ఉంటున్నాయన. త్యాగపూరితమైన క్రైస్తవ జీవితం జీవించి నువ్విచ్చే ప్రతి ఆశీర్వాదంను మేము పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.